హాయ్ హలో నమస్తే ఆదాబ్ అందరికీ నమస్కారం. నేను మీ సీకా. వెల్కమ్ టు ద వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8. అండ్ ఈరోజు జరిగిన ఎపిసోడ్ విషయానికి వస్తే, కల్కి మూవీలో నుండి సాంగ్ తోటి ఎంట్రీ స్టార్ట్ అవుతుంది. నాకు సార్ ఎంట్రీ తర్వాత సోనియా గురించి వీడియో చూపిస్తారు. శనివారం జరిగిన ఎపిసోడ్లో ఏమైతే మాట్లాడుకున్నారో దాని గురించి, సోనియా ఏ విధంగా ఫీల్ అయిందో దాని గురించి ఒక వీడియో చూపిస్తారు. దాని తర్వాత నాకు సార్ ఎంట్రీ అయిపోయిన తర్వాత నాగార్జున గారు అడుగుతారు సోనియాని, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు బాధగా ఉన్నావు అని. సో దానికి అంటే అడుగుతారు నాగార్జున గారు. కానీ ఎంత అడిగినా కూడా సోనియా ఏం లేదు, అంత ఓకేనే ఉన్నట్టు అని చెప్తుంది. కాకపోతే తర్వాత యష్మిని అడిగినప్పుడు యష్మి చెప్తుంది, తనను అందరూ మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారని. పృథ్వీ, నిఖిల్ నేను సిస్టర్ లాగా బిహేవ్ చేశా, కానీ రాంగ్గా పోర్ట్రేట్ అయింది, మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు అని చెప్పి యష్మి చెప్తుంది. సో అదంతా బాధపడాల్సిన విషయం కాదని చెప్పి నాకు సార్ చెప్పి అంతటితో టాపిక్ ఎండ్ అయిపోతుంది. తర్వాత నాగార్జున గారు ఒక గేమ్ ఆడిపిస్తారు హౌస్లో ఉన్న వాళ్ళందరితోటి. సో శక్తి గ్రూప్, కాంతార గ్రూప్. సో గేమ్ వచ్చేసి ఒక ట్యూన్ వినిపిస్తుంది, సాంగ్ వినిపిస్తుంది. దాంట్లో హీరో అండ్ హీరోయిన్ ఎవరో గెస్ చేసి వాళ్ళ ఫోటోని అక్కడ అతికించారన్నట్టు. సో అందరూ ఆడతారు గేమ్ మొత్తం. కానీ నాకేమనిపించింది అంటే గేమ్ మొత్తం విష్ణుప్రియనే ఆడినట్టు అనిపించింది. ఎందుకంటే ఆమెనే డ్యాన్స్ చేసింది, ఆమెనే ఎక్కువసేపు ఆడింది. ఎందుకంటే మిగతా ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్కి వాళ్ళకి అసలు సాంగే అర్థం కాకపోతుండే, ఏ సాంగ్ కనిపెట్టడానికి చాలా టైం తీసుకుంటుండే. సో విష్ణుని ఎక్కువ ఆడింది. సో టాస్క్ మధ్యలో ఒక సేవింగ్ చేశారు. బిర్యానీ పాట్ ప్లస్ నార్మల్ రైస్ పాట్ తీసుకొచ్చి ఎవరి పాట్లో అయితే బిర్యానీ ఉంటుందో వాళ్ళు సేఫ్గా అవుతారు, మిగతా వాళ్ళలో రైస్ ఉంటుంది అది అన్సేఫ్గా ఉంటారు. సో ఈ నామినేషన్ నుండి పృథ్వీ సేవ్ అవుతారు ఫస్ట్గా. తర్వాత యాజ్ యూజువల్గా హీరో అండ్ హీరోయిన్ అది ట్యూన్ గేమ్ కంటిన్యూ అవుతుంది. సేమ్ విష్ణుప్రియని మొత్తం గేమ్ మొత్తం ఆడుతుంది. సో ఫైనల్లీ కాంతారా టీం గెలుస్తుంది. తర్వాత ప్రైజ్ మనీ గురించి టాపిక్ వస్తుంది. సో ఈ గేమ్ ద్వారా 40,000 మనీ వస్తుంది. ఇప్పటివరకు చేసింది 40,60,000 ప్లస్ ఈ 40,000 యాడ్ ఆన్ అయితే కింద 15 lakhs టోటల్ ప్రైజ్ మనీ. ఈ రోజు వరకు 15 lakhs ప్రైజ్ మనీ అయ్యింది. తర్వాత ఇంకొక గేమ్ ఆడిపిస్తారు నాగార్జున గారు, నీకే అంకితం అనేది. ఒక ఫిష్ బౌల్ ఉంటుంది, దాంట్లో చిట్టీలు ఉంటాయి. చిట్టీలో ఏ పేరు అయితే వస్తుందో హౌస్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా ఒకరికి ఆ డెడికేట్ చెప్పాలి, ప్లస్ రీజన్ కూడా చెప్పాలని చెప్తారు. సో ఫస్ట్ వచ్చేసి ప్రేరణ వస్తుంది. ఫిష్ బౌల్ నుంచి చిట్టి తీసి దాంట్లో టాక్సిక్ అని వస్తుంది. సో ప్రేరణ ఆ టాక్సిక్ వర్డ్ని సోనియాకి ఇస్తుంది. రీజన్ ఏం చెప్తున్నానంటే ఐ డోంట్ లైక్ దర్ వర్డ్స్, అంటే తన కోపంలో వర్డ్స్ అనేస్తుంది అండ్ పర్సనల్ అటాక్ ఉంటుంది. ప్రతిసారి నేనే బెటర్గా అనుకుంటా, అందరు నా దగ్గరికి రావాలని అనుకుంటున్నా, ఈ విధంగా టాక్సిక్ ఉన్నదని సోనియాకు ఇస్తుంది. తర్వాత నైనిక వచ్చి లౌడ్ స్పీకర్ ఎవరని చిట్టి తీస్తుంది. సో ఆబ్వియస్లీ విష్ణుకి ఇస్తుంది. తర్వాత సీత వచ్చేసి ప్లేస్ విక్టిమ్ కార్డ్ని ఎవరు ప్లేస్ చేస్తారని చెప్తే మణికంఠకి ఇస్తుంది సీత. సో అది అందరికీ తెలిసిందే. తర్వాత వచ్చేసి ఆదిత్య వచ్చేసి నెగిటివ్ కార్డు ఇస్తాడు, అది మనీకి ఇస్తాడు. రీజన్ ఏం చెప్తాడంటే తను ఫ్లిప్ అవుతాడు, అప్పుడే పీక్ ఉంటాడు, అప్పుడే డౌన్ అవుతాడు అని చెప్తాడు ఆదిత్య. తర్వాత నబిల్ వచ్చేసి సేఫ్ ప్లేయర్ ఎవరు అని చిట్టి తీస్తాడు, నిఖిల్కి ఇస్తాడు సేఫ్ ప్లేయర్. తర్వాత పృథ్వీ వచ్చేసి మ్యానిపులేటర్ ఎవరు అని చెప్తే మనీకి ఇస్తాడు. తర్వాత యష్మి వచ్చేసి అటెన్షన్ సీకర్ అనే చిట్టి పృథ్వీకి ఇస్తుంది. తర్వాత నిఖిల్ వచ్చేసి ఎయిమ్లెస్ తీస్తాడు స్టార్టింగ్లో. తర్వాత ఇది చాలా అందరూ ఏదో ఒక ఎయిమ్ తోటే ఉన్నారు గేమ్ గెలవాలని చెప్పి. సో అది నేను చెప్పాను, ఇంకొక చీటి తీయచ్చు అని నాగార్జున గారిని అడుగుతారు. సో ఓకే అంటాడు నాగార్జున. తర్వాత వచ్చేసి ఫేక్ వస్తుంది, ఫేక్ అంటే ఎయిమ్లెస్ బెటర్ అని చెప్పి తర్వాత మనీకి ఇస్తాడు. సో నెక్స్ట్ మనీ వచ్చేసి బయాస్ అనేది నిఖిల్కి ఇస్తాడు. రీజన్ ఏం చెప్తారంటే సోనియా అండ్ పృథ్వీకి ఎప్పుడు హెల్ప్ చేసేటట్టు ఉంటాడు కాబట్టి బయాస్ అనేది నిఖిల్కి ఇస్తాడు. తర్వాత విష్ణుప్రియ వచ్చేసి ఇమ్మెచ్యూర్ అని కార్డు తీస్తుంది, ఇది నైనికాకి ఇస్తుంది. ఫస్ట్ అయితే తనే అనుకుంటుంది, తర్వాత సెకండ్ పర్సన్ నైనిగా వస్తుంది. రీజన్ ఏం చెప్తుందంటే తను చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తుందని చెప్తుంది. తర్వాత సోనియా వచ్చేసి సెల్ఫిష్ అని కార్డు తీసేది విష్ణుకి ఇస్తుంది. రీజన్ ఏం చెప్తుందంటే తను చిన్నపిల్లలాగా థింక్ చేస్తుంది. డోంట్ థింక్ అంటే ఎక్కువ ఆలోచించదు, ఏమొస్తే అది మాట్లాడిపిస్తుంది, ఫ్రీ బర్డ్ లాగా ఉంటుందని సోనియా చెప్తుంది.
తర్వాత సెకండ్ సేవింగ్ చేస్తారు. ఒక గ్రీన్ లైట్, రెడ్ లైట్ ఉంటుంది. గ్రీన్ లైట్ ఎవరికి వస్తుందో వాళ్ళు సేఫ్ అయినట్టు. సో ఈ సేవింగ్స్లో ప్రేరణ సేవ్ అవుతుంది. సో మిగిలింది మనీ, ఆదిత్య అండ్ సోనియా ముగ్గురు ఉంటారు. వీళ్ళ ముగ్గురిని నాగార్జున గారు యాక్షన్ రూమ్కి పిలుస్తారు. యాక్షన్ రూమ్కి వచ్చిన తర్వాత అక్కడ ఆదిత్య ప్లస్ సోనియా నిల్చుంటారు. మనీ కంటే డేంజర్ జోన్లో ఉన్నారు కాబట్టి పక్క నుంచి ఆయననే. సో ఆదిత్య అండ్ సోనియా ఇద్దరిని ఆదిత్య అండ్ సోనియా వీళ్ళిద్దరి ముందు ఒక ఫిష్ ట్యాంక్ ఉంటుంది, ఎక్వేరియం ఉంటుంది. దాంట్లో బాల్స్ ఉంటాయి. సో ఎవరిదైతే బాల్ పల్లెకొట్టినప్పుడు గ్రీన్గా అవుతుందో వాళ్ళు సేఫ్ అయినట్టు అని చెప్తుంది. దీంట్లో ఆదిత్య ఓం గారు సేవ్ అవుతారు. సోనియా దాంట్లో రెడ్ వచ్చి సోనియా అన్సేఫ్ అవుతుంది. సో ఫైనల్గా మిగిలింది ఇద్దరు, సోనియా అండ్ డేంజర్ జోన్లో ఉన్న మణికంఠ. సో వీళ్ళిద్దరిని పక్క నుంచి నాగార్జున గారు హౌస్లో ఉన్న వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటాడు. అంటే ఎవరు ఇంట్లో ఉండడానికి అర్హులు, ఎవరు ఉండకూడదు అర్హులని ఒపీనియన్ తీసుకుంటాడు. సో అంటే ఎవరు ఎక్కువగా ఇద్దరు పేర్లలో ఎవరు ఎక్కువ పేర్లు తీసుకుంటే వాళ్ళు ఉంటారని చెప్తాడు. సో మణికంఠకు ప్రేరణ, యష్మి, విష్ణు, నబిల్, ఆదిత్య, సీత వీళ్ళందరూ ఓటేస్తారు. అండ్ సోనియాకు ఓన్లీ నిఖిల్, పృథ్వీ, నైనిక మాత్రమే ఓటేస్తారు. సో ఇంట్లో వాళ్ళ ఒపీనియన్ పరంగా మణికంఠ ఇంట్లో ఉండొచ్చు అని చెప్తారు. అండ్ ఆడియన్స్ పరంగా కూడా సేమ్ అంతే, మణికంఠ ఇంట్లో ఉండాలని చెప్తారు. హస్బెండ్స్ ఒపీనియన్ ప్లస్ ఆడియన్స్ ఒపీనియన్ పరంగా సోనియాని ఎలిమినేట్గా డిక్లేర్ చేస్తారు. సో మణికంఠ జైల్లో వెళ్ళాల్సిందిగా ఉంటుందని చెప్తారు. సోనియా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత, సోనియా స్టేజ్ మీద పిలిచిన తర్వాత పృథ్వీ అండ్ మన నిఖిల్ కొద్దిగా ఫీల్ అవుతారు. అండ్ సో దానికి ప్రేరణ ఉంటుంది. తెలియకుండానే వీళ్ళు కనెక్ట్ అయిపోయారు సోనియాకు అని చెప్పి అంటుంది. సోనియా స్టేజ్ మీదకి వెళ్ళిపోయిన తర్వాత సోనియా యొక్క బిగ్ బాస్ జర్నీని వీడియో చూపిస్తారు. సో చిన్న కన్వర్జేషన్ జరుగుతుంది నాగార్జున అండ్ సోనియా మధ్య. సోనియా అంటుంది, నేను ఉన్నట్లుగానే చెబుతా, స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తాం, కానీ అది అవతల వాళ్ళకు కొద్దిగా బాధ అనిపించవచ్చు అని చెప్తుంది. అండ్ ఈ విధంగా కొద్దిసేపు మాట్లాడుకుంటారు. తర్వాత నిఖిల్ అండ్ పృథ్వీని నేను కంట్రోల్ చేశానని అందరూ మాట్లాడుకున్నారని చెప్తే, కానీ వాళ్ళు నా మాటని వినేవారు కారు అని చెప్తుంది. తర్వాత ఒక పెద్ద మహాతాలి తీసుకొచ్చి దీంట్లో ఉన్న ఐటమ్స్ పరంగా నువ్వు అంటే ఎవరికి ఏమేమి ఇస్తావని చెప్పి వెళ్ళమని నాగార్జున గారు అంటారు. దానికి పులిహోర వచ్చేసి విష్ణుకి ఇస్తుంది, కాకరకాయ వేపుడు సీతకి ఇస్తుంది, ఆవకాయ అపర్ణకి ఇస్తుంది, రోటీ వచ్చేసి నబిల్కి ఇస్తుంది, పాయసం వచ్చేసి పృథ్వీకి, అన్నం వచ్చేసి నిఖిల్కి, తర్వాత చేప వేపుడు వచ్చేసి యష్మికి, అప్పడం వచ్చేసి నైనికకి ఇచ్చి వాళ్ళకి చెప్పిన తగిన రీజన్ చెప్తుంది అన్నట్టు. తర్వాత నిఖిల్ క్రై చేస్తూ ఉంటాడు. దానికి క్రై చేయకు అండ్ బాగా ఆడు అని చెప్తుంది. దానికి నిఖిల్ మిస్ మచ్ అంటాడు. సో ఇంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. తర్వాత నాగార్జున గారు అంటారు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎప్పుడైనా జరగచ్చు అండ్ మణికంఠకి జైల్లో వేయమని చెప్తారు. అండ్ సో ఎండింగ్ లింక్ కూడా చెప్తారు, ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది, అంటే ఈ వారం మధ్యలో ఒక ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున గారు చెప్తారు. ఇన్ కేస్ ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్, షేర్, కామెంట్. లవ్ యూ. గుడ్ నైట్ ఆల్.